క్యాతనపల్లిలో తన నివాసంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ విలేకరుల సమావేశం. ప్రత్యక్ష సాక్షిభూతంగా కూడా ఉన్నారు మీడియా మిత్రులంతా. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసినాం. అయితే 22 వార్డులకు గాను 14 వార్డుల్లో మాకు స్పష్టమైనటువంటి తీర్పును క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 వార్డులు మాత్రమే ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 13వ తేదీ నాడు వచ్చిన ఫలితాలు. అయితే దాని తదనంతరం పద్నాలుగవ తేదీన మా కౌన్సిలర్లు అందరూ కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి అక్కడ మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికే క్యాతన్పల్లి నివాసానికి తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంటి నుండే మీ అందరి సమక్షంలోనే మేము బయలుదేరినాం. కానీ పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించారు. తర్వాత ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళతోని అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్లో ఎంతమందిని పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా వారు వస్తే నేను ముందు కారులో వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లను ఉంచుకొని మేము తీసుకొని పోతా ఉంటే మా 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపిరు. బబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్గా పోలీసు వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు రాసిర్రు ఈ పిటిషన్ అని అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకి చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషను, ఇదంతా బోగసు, ఇది తప్పు, మీరు ఇట్లా చేయొద్దు, నేను నా ఇష్టం కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నా, గెలిచిన అని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది.